హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం ఫంక్షనల్ ఇంగ్లీష్లో మనం మన పాదం మోపుదాం, అడుగు వేద్దాం. అసలు ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏమిటి? ఇంగ్లీష్లో ఒక ప్రత్యేకమైన సందర్భంలో మనం ఎలా మాట్లాడాలి, ఏ విధమైన మాటలు ఉపయోగించాలి అనే విషయాలను తెలుసుకోవడమే ఫంక్షనల్ ఇంగ్లీష్. సో దీనిని కూడా ఒక చక్కని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపొందించడం జరిగింది. దాని సహాయంతో మీకు ఫంక్షనల్ ఇంగ్లీష్ చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ, సామర్థ్యాన్ని వ్యక్తపరచడం. సామర్థ్యాన్ని వ్యక్తపరచడం అంటే అర్థం ఏమిటి? కొన్ని సెంటెన్సెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. కెన్ యూ రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్? నీకు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చునా? ఇక్కడ యు అనే పదం నీవు మీరు అనే రెండు అర్థాలతో వస్తుంది. కాబట్టి మీకు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చునా అనే అర్థం కూడా చెప్పవచ్చు. అప్పుడు మీరు సమాధానం ఏం చెప్తారు? ఎస్ ఐ క్యాన్ అని చెప్పవచ్చు, లేదా ఎస్ ఐ కెన్ రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్ అని కూడా చెప్పవచ్చు. అయితే సింపుల్గా ఎస్ ఐ క్యాన్ అంటే సరిపోతుంది. అలాగే మరో సెంటెన్స్ చూద్దాం. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? నీవు లేదా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా? నీవు ఇంగ్లీష్లో మాట్లాడగలవా? మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరా అనడానికి మనం ఏం సెంటెన్స్ వాడతామండి? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. మరి దీనికి సమాధానం ఎలా చెప్పవచ్చు? సింపుల్గా ఇందాకట్లాగే ఎస్ ఐ క్యాన్, అవును మాట్లాడగలను అని చెప్పవచ్చు. ఈ విధంగా మరిన్ని సెంటెన్సెస్ మనం చూద్దాం. హీ కెన్ డ్రైవ్, అతడు వాహనం నడపగలడు. ఐ కెన్ డ్రైవ్ ఎ కార్ బట్ నాట్ ఎ లారీ, నేను కారును నడపగలను, లారీని కాదు. ద డోర్ వాజ్ స్టక్ బట్ హీ వాజ్ ఏబుల్ టు ఓపెన్ ఇట్, తలుపు పట్టేసింది కానీ అతడు తెరవగలిగాడు. When I was your age, I could run a mile in 5 minutes. నాకు నీ వయసు ఉన్నప్పుడు నేను 1 మైలు దూరాన్ని 5 నిమిషాల్లో పరిగెత్తగలిగేవాడిని. He is better able to do it than her. ఆమె కంటే అతడే ఆ పనిని చేయగలడు. He is better able to do it than her. He is better able to do it than her. ఆమె కంటే అతడే ఆ పనిని చేయగలడు. He is quite an expert at this sort of work. He is quite an expert at this sort of work. ఇటువంటి పని చేయడంలో అతడు చాలా అనుభవజ్ఞుడు లేదా నేర్పరి. షీ నోస్ హౌ టు స్విమ్, ఆమెకు ఈదడం ఎలాగో తెలుసు. షీ నోస్ హౌ టు స్విమ్, ఆమెకు ఈదడం ఎలాగో తెలుసు. హీ ఫినిష్డ్ ద వర్క్ ఆన్ హిజ్ ఓన్ వితౌట్ హెల్ప్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్, ఎవరి సహాయం పొందకుండానే అతడు తన పనిని పూర్తి చేశాడు. హౌ డిడ్ హీ ఫినిష్ హిజ్ వర్క్? హీ ఫినిష్డ్ ద వర్క్ ఆన్ హిజ్ ఓన్, అతడు తన పనిని తనే స్వంతంగా చేశాడు. వితౌట్ హెల్ప్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్, ఎవరి సహాయం తీసుకోకుండానే. సో ఎవరి సహాయం పొందకుండానే లేదా తీసుకోకుండానే అతడు తన పనిని పూర్తి చేశాడు. హీ ఈజ్ ఎ గుడ్ పెయింటర్, అతడు చక్కగా రంగులు వేసే వ్యక్తి. హీ ఈజ్ ఎ గుడ్ కార్పెంటర్, అతడు చక్కని కర్ర పనివాడు. అంటే చెక్కలతో లేదా కర్రలతో వస్తువును తయారు చేసే వ్యక్తిని కార్పెంటర్ అంటారు. విల్ యూ బీ ఏబుల్ టు కమ్ టు ద మీటింగ్ టుమారో?
రేపటి సమ్మేళనానికి లేదా కూడలికి లేదా మీటింగ్కి నీవు రాగలవా? విల్ యూ బీ ఏబుల్ టు కమ్ టు ద మీటింగ్ టుమారో? రేపటి సమ్మేళనానికి కూడలికి నీవు రాగలవా? షీ ఈజ్ గుడ్ ఎట్ గెస్సింగ్ థింగ్స్. విషయాలను అంచనా వేయడంలో ఆమె నేర్పరి. షీ ఈజ్ గుడ్ ఎట్ గెస్సింగ్ థింగ్స్. విషయాలను అంచనా వేయడంలో ఆమె నేర్పరి. ఈ గుడ్ ఎట్ అనే పదాల సముదాయాన్ని మరిన్ని సమయాల్లో ఉపయోగించవచ్చండి. షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. ఆమె మ్యాథమెటిక్స్ని ఏంటంటామండి తెలుగులో? గణితం. గణితంలో ఆమె నేర్పరి. షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఆమె ఆంగ్లంలో నేర్పరి. యూ కెన్ డూ మచ్ బెటర్. ఐఎమ్ ష్యూర్. నువ్వు ఇంకా బాగా చేయగలవు. అది నా గట్టి నమ్మకం. యూ కెన్ డూ మచ్ బెటర్. ఐఎమ్ ష్యూర్. నువ్వు ఇంకా బాగా చేయగలవు. అది నా నమ్మకం. హీ హ్యాస్ ద ఎబిలిటీ టు మేక్ డెసిషన్స్. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అతడికి ఉంది. వాట్ ఎబిలిటీ డస్ హీ హ్యావ్? He has the ability to make decisions. She can speak Hindi fluently. ఆమె హిందీ భాషలో ధారాళంగా మాట్లాడగలదు. ఎలా మాట్లాడగలదండి? ధారాళంగా. ఇలా విధంగా ధారాళంగా మాట్లాడడాన్నే ఫ్లూయెంట్లీ అని అంటామండి. యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ బెటర్. యు నో. నీకు తెలుసా, నీవు ఇంకా బాగా చేయగలవు. యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ బెటర్. యు నో. నీకు తెలుసా, నీవు ఇంకా బాగా చేయగలవు. విత్ హార్డ్ వర్క్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. కఠోర పరిశ్రమతో నీవు ఏదైనా సాధించగలవు. హౌ కెన్ యూ అచీవ్ ఎనీథింగ్? యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ హార్డ్ వర్క్. Or with hard work you can achieve anything. సో ఇక్కడ విత్ హార్డ్ వర్క్ అనే దాన్ని చివరకు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ హార్డ్ వర్క్ అనొచ్చు, లేదా విత్ హార్డ్ వర్క్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. మరికొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. ఐ కెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ within a snap of time. I can do any amount of work within a snap of time. నేను ఎంత పనిని అయినా ఒక్క చిటికలో చేసేస్తాను. ఒక్క చిటికలో అనే అర్థం ఇచ్చే పదాల సముదాయం ఏంటంటే ఇక్కడ ఎ స్నాప్ ఆఫ్ టైం. ఎ స్నాప్ ఆఫ్ టైం అంటే ఒక్క చిటికలో అని, ఒక్క చిటిక కాలంలో అని అర్థం అండి. లేదా విదిన్ ఎ వింక్ ఆఫ్ టైం అని కూడా అనొచ్చు. అంటే కనురెప్ప వేసి తెరిచే కాలంలో, అంటే కనురెప్ప మూసి తెరిచే కాలంలో అని కూడా అనవచ్చు. అంటే వితిన్ ఎ స్నాప్ ఆఫ్ టైం, విదిన్ ఏ వింక్ ఆఫ్ టైం, లేదా ఇంకా విదిన్ ఎ మినిట్, విదిన్ ఎన్ అవర్. ఓకే, ఈ విధంగా విదిన్ తర్వాత మరికొన్ని పదాల సముదాయాన్ని మనం ఉపయోగించవచ్చు. ఐ కెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ విదిన్ ఎ స్నాప్ ఆఫ్ టైం. నేను ఎంత పనిని అయినా ఒక్క చిటికలో చేసేస్తాను. ఐ కెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ విదిన్ ఎ వింక్ ఆఫ్ టైం. నేను ఎంత పనిని అయినా కనురెప్ప మూసి తెరిచే కాలంలో చేసేస్తాను. ఐ కెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ విదిన్ ఎన్ అవర్. నేను ఎంత పనిని అయినా ఒక్క గంటలో చేసేస్తాను. రాజేంద్ర ప్రసాద్ క్యాన్ యాక్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ విత్ ఈజ్. హూ ఈజ్ రాజేంద్ర ప్రసాద్? ఎవ్రీబడి నోస్. కామెడీ కింగ్. వి ఆల్సో కాల్ హిమ్ కామెడీ కింగ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఎటువంటి పాత్రనైనా సులభంగా పోషించగలరు. రాజేంద్ర ప్రసాద్ కెన్ యాక్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ విత్ ఈజ్.
రాజేంద్ర ప్రసాద్ గారు ఎటువంటి పాత్రనైనా సులభంగా పోషించగలరు. హీ హ్యాస్ ఎబిలిటీ బట్ హీ ఈజ్ లేజీ. అతడికి సామర్థ్యం ఉంది కానీ చాలా బద్ధకం. మనలో చాలామందికి సామర్థ్యం ఉంటుందండి, కానీ మన బద్ధకమే మనల్ని తినేస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ ఎబిలిటీ, బట్ వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం? వాట్ ఈస్ ఈటింగ్ అస్? అవర్ లేజినెస్ ఈజ్ ఈటింగ్ అస్, ఆర్ అవర్ రెక్లెస్నెస్ ఈజ్ ఈటింగ్ అస్. So we have the ability to do anything. Okay? Whatever is conceived by our mind can be achieved. Okay? మన మనసు ఏదైతే అనుకుంటుందో దానిని సాధించగలదు. ఇక్కడ ఈ సెంటెన్స్ చూద్దాం. హీ హ్యాస్ ఎబిలిటీ బట్ హీ ఈజ్ లేజీ. అతడికి సామర్థ్యం ఉంది కానీ చాలా బద్ధకం. She is capable of passing the exam if she tries harder. ఏం చేస్తే ఆమె ఉత్తీర్ణత సాధించగలదండి? ఇంకా బాగా కష్టపడితే, ఇంకా ఎక్కువ కష్టపడితే ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలదు, సాధించగల సమర్థురాలు. ఓకేనండి? She is capable of passing the exam if she tries harder. లేదా ఇదే సెంటెన్స్ని మరో రకంగా కూడా తిప్పి చెప్పవచ్చు. ఇఫ్ షీ ట్రైస్ హార్డర్ షీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్ అని కూడా అనవచ్చు. ఈ రోజుకి ఇంతటితో ముగిద్దామండి. మరోసారి మరో కొత్త టాపిక్తో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్.